నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నెలాఖరు కల్లా కొత్త నోట్లకు అనుగుణంగా అన్ని ఏటీఎంలలో మార్పులు రైతు రుణాల కోసం నగదు అందుబాటులో ఉంచాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన చిరు వ్యాపారులు వివాహ వేడుకల కోసం ఉపశమన చర్యలు ప్రకటించిన ఆర్బీఐ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాత నోట్లు చెల్లవని కేంద్రం స్పష్టీకరణ రేపటి నుంచి బిగ్ బజార్లలో డెబిట్ కార్డుపై 2000 వరకు నగదు ఉపసంహరణ అవకాశం డిసెంబర్ 31 వరకు ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్పై సేవా పన్ను రద్దు పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో తీవ్రం కానున్న విపక్షాల ఆందోళన దేశవ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం నేడు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన నెలకు 100 రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు ఏపీ సర్కారు సన్నాహాలు ఇంగ్లాండ్తో చివరి 3 టెస్టుల కోసం భారత జట్టు ఎంపిక గౌతమ్ గంభీర్పై వేటు పునరాగమనం చేసిన భువనేశ్వర్ పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయి బ్యాంకులు ఏటీఎంల వద్ద రద్దీ దృష్ట్యా నిబంధనల సడలింపుతో పాటు ప్రత్యేక మినహాయింపులు ప్రకటించాయి అక్రమాలకు తావు లేకుండా కొన్ని నిర్ణయాలు కఠినంగా అమలు చేస్తున్నారు వివాహ ఖర్చుల కోసం నగదు ఉపసంహరణ నిబంధనలను ఆర్బీఐ కాస్త సడలించగా చిన్న మొత్తాల పొదుపునకు పాత నోట్లు చెల్లుబాటు కావని కేంద్రం తేల్చి చెప్పింది ఐఆర్సీటీసీలో రైల్వే టికెట్ల బుకింగ్పై డిసెంబర్ 31 వరకు సేవా పన్నును రద్దు చేశారు దేశవ్యాప్తంగా ప్రజలు నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ మరికొన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది వివాహ వేడుకలు ఉన్నవారు 2,50,000 నగదును ఉపసంహరించుకోవడానికి విధించిన నిబంధనల్లో ఒక షరతును సడలించింది తొలుత జారీ చేసిన మార్గదర్శకాల్లో ఎవరెవరికి ఎంత మొత్తాన్ని ఇస్తున్నది స్పష్టం చేయాలని ఆర్బీఐ పేర్కొనగా తాజాగా ఆ షరతు సడలించి 10,000 అంతకంటే ఎక్కువ మొత్తం స్వీకరించే వారి వివరాలు సమర్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది రైతులకు రుణాలు ఇవ్వడానికి వీలుగా గ్రామీణ సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు తగినన్ని నిధులు అందేలా చూడాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది వారానికి 10,000 కోట్ల రూపాయల చొప్పున రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు జిల్లా సహకార బ్యాంకులకు 35,000 కోట్లు అవసరమని ఆర్బీఐ అంచనా వేస్తోంది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలను డీసీసీబీలు పంపిణీ చేసేందుకు వీలుగా నాబార్డ్ 23,000 వరకు ఉన్న సొంత నగదు రుణ పరిమితిని ఉపయోగించనుందని ఆర్బీఐ తెలిపింది రబీలో విత్తనాలు ఎరువులు ఇతర వ్యవసాయ సామాగ్రి కొనేందుకు రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది చిన్న వర్తకుల కోసం సెమీ క్లోజ్ ముందస్తు చెల్లింపుల ఉపకరణాల పరిమితిని 10,000 రూపాయల నుంచి 20,000కు ఆర్బీఐ పెంచింది రద్దయిన 500, 1,000 రూపాయల నోట్లు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్ చేసేందుకు అంగీకరించొద్దని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది పూర్తిస్థాయి సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది తపాలా శాఖలో డిపాజిట్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఇందులోకి వస్తాయి నగదు ఇబ్బందుల దృష్ట్యా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి నేటి నుంచి డిసెంబర్ 31 వరకు సేవా పన్ను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది ఎయిర్పోర్ట్లో ఉచిత పార్కింగ్ను ఈ నెల 28 అర్ధరాత్రి వరకు కేంద్రం పొడిగించింది నగదు మార్పిడికి సిరాగుర్తు నిబంధన పెట్టినప్పటి నుంచి బ్యాంకుల వద్ద రద్దీ కాస్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు నగదు ఉపసంహరణ డిపాజిట్ చేసేందుకు మాత్రం ఎప్పటిలానే రద్దీ ఉందని వెల్లడించారు ఏటీఎంల వద్ద కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది రేపటి నుంచి 115 నగరాల్లో ఉన్న 258 బిగ్ బజార్ షాపింగ్ మాల్స్ లో ఎక్కడైనా ఒక డెబిట్ కార్డుపై 2,000 రూపాయల వరకు తమ వినియోగదారులు నగదును తీసుకోవచ్చని బిగ్ బజార్ ప్రకటించింది ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ బజార్ కు సహకారం అందిస్తోంది బ్యాంకులు ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతుండగా నగదు లభ్యత పెంపునకు విస్తృత చర్యలు చేపడుతున్న రిజర్వ్ బ్యాంకు కేంద్రం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నాయి దేశంలో మొత్తం 2,20,000 ఏటీఎంలు ఉండగా వాటిలో 95,000 ఏటీఎంలను కొత్త నోట్లు వచ్చేలా ఆధునీకరించినట్లు ఆర్బీఐ వెల్లడించింది 50 నుంచి 60 లక్షల నగదును ఉంచేలా వాటి సామర్థ్యాన్ని పెంచామని ఫలితంగా ఏటీఎంల వద్ద రద్దీ తగ్గుతోందని చెప్పింది రోజుకు 12 నుంచి 14,000 ఏటీఎంలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపిన రిజర్వ్ బ్యాంకు ఈ ప్రక్రియలో ప్రాంతీయ సమతుల్యాన్ని పాటిస్తున్నట్లు చెప్పింది ఏటీఎంల కార్యకలాపాల్ని నెలాఖరు కల్లా సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది అదే సమయంలో పాత నోట్లు మార్చడంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది
అటు బీహార్కు చెందిన ఓ వ్యాపారి 3.5 కోట్ల విలువైన పాత నోట్లతో చార్టర్డ్ విమానంలో వెళ్తుండగా నాగాలాండ్ దిమాపూర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది అతడిని ఐటీ శాఖకు అప్పగించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రేగిన రాజకీయ దుమారం అంతకంతకు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పార్లమెంటు వేదికగా ఆందోళన చేపట్టిన విపక్షాలు నేడు సభ బయట నిరసనకు దిగేందుకు సిద్దమయ్యాయి. అంతే దీటుగా ప్రతివ్యూహాలు రచిస్తోన్న భాజపా నల్లధనంపై పోరులో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడుతున్న విపక్షాలు సభ బయట నిరసనకు దిగేందుకు సిద్దమయ్యాయి. కాంగ్రెస్ సహా మొత్తం 10కి పైగా విపక్షాలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఉదయం ధర్నా చేయనున్నాయి. ఢిల్లీలో మంగళవారం సమావేశమైన ఆయా పార్టీలు ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరడం సహా దశలవారీగా పోరాటం సాగించాలని తీర్మానించాయి. పార్లమెంటు ఆవరణలో నిరసన కార్యక్రమం తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన పార్టీ ఎంపీలతో కలిసి బంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగనున్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లోనూ టీఎంసీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో జరుగుతున్న చర్చకు హాజరు కాని ప్రధానికి వ్యతిరేకంగా సభాధిక్కరణ నోటీసులు ఇచ్చే అంశంపై ఇతర విపక్షాలతో సిపిఎం నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. 3 सवाल हम पूछते हैं। 70 लोग मर चुके हैं, क्या मोदी जी उनसे माफी मांगेंगे, उनके परिवारों से और इस देश के 125 करोड़ लोगों से? नोटबंदी के फैसले के चलते बैंक में कैश नहीं, एटीएम में नोट नहीं, 125 करोड़ लोग 13 दिन से दर दर की ठोकरें खा रहे हैं, उनका क्या कसूर है? तीसरा सवाल, 7 महीने तक आपने जो 15 लाख करोड़ के 2300 करोड़ नोट वापस लिए हैं, आप दोबारा छाप नहीं सकते, तो ऐसे में कितने दिन तक इस देश के लोगों को खुद की गाड़ी कमाई का पैसा बैंक से निकलवाने के लिए इंतजार करना पड़ेगा? విపక్షాల వైఖరిని భాజపా తీవ్రంగా తప్పుబట్టింది. నల్లధనంపై పోరులో ప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు జీర్ణించుకోలేని విపక్షాలు హింస, గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడింది. 7 तारीख को कहते थे मोदी जी काले धन के लिए आपने क्या किया, अब कहते हैं मोदी जी काले धन के लिए ऐसा क्यों किया, ये क्या से क्यों होगा? मित्रों, चिंता उनको होती है जिनके पास अरबों खरबों रुपया काला धन अपने बंगलों में पड़ा हुआ होता है. ये नोटबंदी से कुछ दिन परेशानी होगी, मगर देश का अर्थतंत्र अनेक गुना स्पीड से, द्रुत गति से आगे बढ़ने वाला है. और जिस तरह से काला धन का विरोध हो रहा है, मित्रों, मैं मानता हूं कि वो लोग भ्रष्टाचार और काले धन के साथ खड़े. పెద్ద నోట్ల రద్దును దేశ స్వాతంత్ర్యం తర్వాత జరిగిన అతిపెద్ద కుంభకోణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించగా ఢిల్లీ శాసనసభలో ప్రధాని మోదీపై కేజ్రీవాల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఢిల్లీ భాజపా ప్రతినిధుల బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేసింది. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో సామాన్యుడికి మేలు జరుగుతుందని అంతర్జాతీయ బ్రోకరేజీ, రేటింగ్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధి రేటులో ఏవైనా ఒడిదుడుకులు చోటు చేసుకున్నా అది స్వల్పకాలమేనని, రానున్న రోజుల్లో పుంజుకుంటుందని చెబుతున్నాయి. స్థిరాస్తి, నిర్మాణం, బంగారు ఆభరణాలు, రిటైల్, పర్యాటకం, ఆతిథ్యం వంటి రంగాలపై ప్రభావం దీర్ఘకాలంలో ఉండవని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే కాలంలో ద్రవ్యోల్బణం 0.20% వరకు తగ్గొచ్చని డీబీఎస్ అంచనా వేసింది. ఈ పరిణామంతో 2017 ప్రథమార్థంలో వడ్డీ రేట్లు 0.25% తగ్గే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షలో రెపో రేటులో కోత ఉండకపోవచ్చని అంచనా వేసింది. పరిస్థితులు చక్కబడగానే వృద్ధి రేటు పుంజుకుంటుందని నొమురా భావిస్తోంది. నగదు లభ్యత పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం, బ్యాంకుల్లోని అధిక నగదు నిల్వలు, గ్రామాల్లో వినియోగం పుంజుకోవడం సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో పెంపు వంటివి ఇందుకు దోహదపడతాయని చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.3 నుంచి 6.5% తగ్గొచ్చని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి సుబ్రహ్మణ్య నేతృత్వంలోని బృందం 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు, పరిమితుల నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితులు, సామాన్యులు, వివిధ వర్గాల ప్రజలకు ఎదురవుతోన్న ఇబ్బందులను బృందం తెలుసుకోనుంది. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కేంద్ర ప్రతినిధులకు అందించేందుకు నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రతిపాదనలను వారి ముందుంచనుంది.
అడ్డా మీద కూలీలు కానీ అగ్రికల్చర్ లేబర్ కానీ రెక్కాడితే డొక్క నిండినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి భావించినామో ఇవాళ లేని వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు కొనుక్కునే షాపులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, వాటితో పాత నోట్లనే అలౌ చేయాలని, వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూడాలని, పెన్నుల విషయంలో కూడా కొంత ఉదారంగా ఉండాలని చెప్పి కొన్ని సూచన సలహాలు చేయడం జరిగింది. కరెన్సీ పెద్ద మొత్తంలో ఇప్పటికిప్పుడు అందుబాటులో లేకపోయినా కూడా ఇట్లాంటి కొన్ని మెజర్స్ వల్ల కొంత ఊరట కలిగే ఆస్కారం ఉందని గుర్తించడం కొద్ది చేస్తారని మేము ఆశిస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో ఆనందం ఉన్నా వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడిందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. నోట్ల రద్దు వివిధ రంగాలపై ప్రభావం అన్న అంశంపై విజయవాడలో సమావేశం నిర్వహించిన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చిన్న నోట్లు త్వరగా ప్రజల చేతుల్లోకి వస్తే అన్ని వ్యాపారాలు గాడిన పడతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యాపారాలు మందగించాయని, దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రాభివృద్ధికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ప్రతినిధులు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై అన్ని వ్యాపార సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తూనే ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని తీర్మానించాయి. ఈ 5-6 లక్షల కోట్లు ఎకానమీలో ఈ ప్రాసెస్లో సేవ్ అవుతాయని గవర్నమెంట్ ఎస్టిమేట్ చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఒక ప్రోడక్టివ్ స్టెప్గా దీన్ని మళ్ళీ ఎకానమీలోకి తీసుకొచ్చి కొన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం కానీ, లేకపోతే త్వరితంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం కానీ, అలాగే పెట్రోల్ రేట్లు తగ్గించడం కానీ, అట్లా వేరియస్ చర్యలు తీసుకుని త్వరితంగా దీని యొక్క మంచి ప్రభావం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. 2018 సెప్టెంబర్ తర్వాత స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో రికార్డయ్యే భారతీయుల ఖాతాల వివరాలు పొందేందుకు భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2019 సెప్టెంబర్ నుంచి ఆటోమేటిక్ షేరింగ్ కింద భారతీయుల ఖాతాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వీలుంటుంది. 2018 సెప్టెంబర్ కంటే ముందున్న ఖాతాల వివరాలు ఇచ్చేందుకు స్విస్ నిరాకరించింది. దీని అమలుకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని పంచుకునే సంయుక్త తీర్మానంపై ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి చైర్మన్ సుశీల్ చంద్ర, స్విస్ దౌత్య కార్యాలయ ఉన్నతాధికారి గిల్స్ రోడిట్ సంతకాలు చేశారు. సమాచార గోప్యతకు భంగం కలగనీయమని స్విస్కు భారత్ హామీ ఇచ్చింది. ఏఈఓఏ ఒప్పందం వల్ల 2019 సెప్టెంబర్ నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల సమాచారాన్ని పొందొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. అందరికీ ఆరోగ్యం పేరుతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు వైద్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 1 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల వ్యాప్తి తదితర అంశాలపై వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే స్వాస్థ్య విద్యావాహిని, ఆరోగ్య బీమా పథకాలను కొత్త సంవత్సర కానుకగా ప్రజలకు అందించాలని ఆదేశించారు. ఈ బీమా పథకంలో భాగంగా కుటుంబంలోని ఒక్కో వ్యక్తి నెలకు ₹100 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందన్న ఆయన ఆసక్తి ఉన్న కుటుంబాలు ఈ పథకంలో చేరవచ్చన్నారు. ఏటా మొదటి 2 నెలల్లో ప్రీమియం చెల్లింపులు, నమోదు ప్రక్రియలను పూర్తి చేస్తామన్నారు. ఈ పథకం పర్యవేక్షణకు ఆరోగ్య బీమా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ నియామక ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వచ్చే నెల 1వ తేదీ నుంచి దేహదారుఢ్య, పరుగు పందెం పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది. నవంబర్ 6న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 116,217 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వీరందరికీ ఆయా జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి recruitment.appolice.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. దేహదారుఢ్య, పరుగు పందెం పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు తుది పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి 22న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో తుది పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖలో జాతీయ చేపల అభివృద్ధి కేంద్రం ఎన్ఎఫ్డిబి ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం, భాజపా ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ను కలిసిన ఎంపీలు ఆక్వాకల్చర్, మత్స్య పరిశ్రమను కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కిందకు తీసుకురావాలని కోరారు. ఆక్వాకల్చర్ రైతులు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆక్వాకల్చర్ కానీ ఫిషరీస్ సంబంధించిన ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అయితే ఎవరి ఇయర్ సైక్లోన్స్ రావడం, దానివల్ల వారు నష్టపోవడం జరుగుతుంది. రైతులు అన్ని పంటలకి ఇన్సూరెన్స్ ఉంది, కానీ ఈ ఆక్వాకల్చర్ రైతులకి ఇన్సూరెన్స్ లేదు. తప్పనిసరిగా వారికి ఇన్సూరెన్స్ కవర్ చేయకపోవడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించి ఏదైనా సరే పాలసీ తీసుకోవాలంటే కంట్రీ వైడ్ తీసుకోవాలి, నేషనల్ వైడ్ తీసుకోవాలి. కాబట్టి నేషనల్ వైడ్ పాలసీ తీసుకుని మరి దీన్ని చేయడం జరుగుతుందని చెప్పారు.
నోట్ల రద్దుతో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ పీఓఎస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారి ఈ తరహా సదుపాయాలను తీసుకొచ్చిన పన్నుల విభాగం తమదేనని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. వాహనదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డులతో పన్నులు చెల్లించవచ్చని విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో పీఓఎస్ సేవలు ప్రారంభించిన తర్వాత చెప్పారు. జనవరి నుంచి పూర్తిగా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు మీరు తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసేయచ్చు. మా చెక్ పోస్ట్లో పే చేయొచ్చండి, మా ఆఫీసుల్లో కూడా పే చేయొచ్చు. ప్రస్తుతం 45 తీసుకొచ్చాం, ఇంకో 1 వీక్లో ఇంకో 45 వస్తాయి. టోటల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ వచ్చి పాస్ మెషిన్స్ మీద నడుస్తాయండి. అమెరికా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే క్రమంలో పూర్తి సహకారం అందిస్తామని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా చెప్పారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆమె ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవడంపై అభినందనలు తెలిపారు. రాజధాని నిర్మాణం సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని క్యాథరిన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు, వారసత్వ సంపదను క్యాథరిన్కు వివరించిన బాబు రాష్ట్రానికి ఉన్న వనరుల సంపద సాయంతో వచ్చే 10 ఏళ్లలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామన్నారు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య చక్కటి సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. పెద్ద నోట్లు రద్దు కాగానే ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో జరిపిన చర్చలను వెల్లడించాలని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన రైతు పోరుయాత్రలో పాల్గొన్న ఆయన ఏకకాలంలో రుణమాఫీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం 2700 మంది చచ్చిపోతే ఒక్కనాడైనా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణ బిడ్డలు 2700 మంది రైతులు చచ్చిపోయిందో రుణమాఫీ చేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వమని ఎందుకు అడగలేదని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిలదీస్తున్నా. హైదరాబాద్ మహానగరంలో రహదారుల పరిస్థితి చెప్పడానికే బాధాకరంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నగరంలోని రహదారులన్నీ ఔటర్ రింగ్ రోడ్లా ఉండాలని కోరుకోవడం లేదన్న కోర్టు కనీసం బాగుండాలని అభిప్రాయపడింది. అసలే అధ్వానంగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు ఇటీవలి వర్షాలకు మరింత దారుణంగా మారాయని, వాటిని పునరుద్ధరించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో వివరణ ఇచ్చిన జీహెచ్ఎంసీ నగరంలో 74,54,00,000తో 489 రహదారుల పనులు చేపట్టినట్లు వివరించింది. వాటిలో 202 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 83 పనులు జరుగుతున్నాయని జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది తెలిపారు. అయితే రోడ్లను మరమ్మతులు చేస్తున్నారా లేదా పునర్నిర్మిస్తున్నారా అని ప్రశ్నించిన కోర్టు పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బాహుబలి సినిమాను లీకేజీలు వెంటాడుతూనే ఉన్నాయి. బాహుబలి తొలి భాగంలో దాదాపు 12 నిమిషాల నిడివిగల చిత్రం లీకవుగా ఇప్పుడు రెండో భాగంలో 9 నిమిషాల నిడివిగల దృశ్యాలు ఎడిటింగ్ దశలోనే బయటకొచ్చింది. ఈ విషయమై నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కృష్ణ అనే గ్రాఫిక్స్ ఎడిటర్ను అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో గ్రాఫిక్స్ ఎడిటింగ్లో పనిచేసిన కృష్ణ 9 నిమిషాల నిడివిగల సన్నివేశాలను రికార్డ్ చేసి తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా 6 నిమిషాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, నేపథ్య గాయకుడు, నూతన రాగాల సృష్టికర్త, సంగీతాచార్యుడు, తెలుగునేల ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం చెన్నైలోని కన్నమాపేట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. తన గాన మాధుర్యంతో దేశ విదేశాలలో సంగీతాభిమానులను అలరించిన బాలమురళీకృష్ణ కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతూ మంగళవారం చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచిన పార్థివ దేహానికి పలువురు సినీ నటులు, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇండోర్ పట్నా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ చురుగ్గా చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి బాధ్యులను చేస్తూ 5గురిని సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన ఝాన్సీ డివిజన్ చీఫ్ ని బదిలీ చేసింది. 150 మందికి పైగా ప్రయాణికుల మృతికి కారణమైన ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం రైల్వే పోలీస్ విభాగానికి చెందిన 12 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉగ్రవాదుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని రైల్వేస్ డీజీ గుప్తా వెల్లడించారు. డ్రైవర్లు మద్యం సేవించారా అనేది తెలుసుకునేందుకు రక్త నమూనాలను పరీక్షకు పంపినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు వెంటనే బీమా సొమ్ము అందించేందుకు బజాజ్ లైఫ్ సహా పలు ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. నామమాత్రపు డాక్యుమెంటేషన్తో క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపాయి.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లకుబేర్ల భరతం పట్టిన కేంద్రం వచ్చే ఏడాది బడ్జెట్లో ఉద్యోగులు, చిన్న వర్తకులు, రైతులకు తాయిలాలు ప్రకటించనుంది. ఉద్యోగులకు తక్కువ పన్ను స్లాబ్లు, రైతులకు చౌకలో రుణాలు అందనున్నాయి. ఈ మేరకు సమాజంలో వివిధ వర్గాలతో సంప్రదింపులు ఇప్పటికే మొదలయ్యాయి. బడ్జెట్లో నిజాయితీపరులకు తాయిలాలు ప్రకటించడం ద్వారా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు వేధింపులకు గురవుతున్నారన్న విపక్షం ఆరోపణలను తిప్పికొట్టాలని కేంద్రం భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకు డిపాజిట్లు పెరిగి ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వచ్చారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యులకు బదిలీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. కఠిన చర్యల భయంతో కనీసం 25 నుంచి 30% మేర నల్లధనం బ్యాంకుల్లో జమ కాదని కేంద్రం అంచనా వేస్తోంది. యూపీఏ 10 ఏళ్ల హయాంలో పట్టణ ప్రాంతాల్లో పేదలకు నిర్మించిన ఇళ్ల కంటే ప్రధానమంత్రి గృహకల్ప పథకం కింద గత 16 నెలల్లోనే పట్టణ పేదలకు ఎక్కువ ఇళ్లు మంజూరు చేశామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఏడాదిన్నరలో 12,84,000 ఇళ్లకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. 6 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్లకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుందని వెంకయ్య వివరించారు. You have your own land, you want to construct a house, and if your income is below 6 lakhs, 6 lakhs, and you are willing to construct house up to 6 lakhs, then I will give you 2,30,000 subsidy. If you spend more also, I have no problem. But it has to, the subsidy will be only 2,30,000. That is the arrangement. ఇంగ్లాండ్తో చివరి 3 టెస్టుల కోసం టీమిండియాను ఎంపిక చేశారు. 2 ఏళ్ల తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసిన గౌతమ్ గంభీర్పై వేటు పడింది. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో విఫలమైన గంభీర్ను సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించారు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన పేసర్ భువనేశ్వర్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంజీలో తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో సెలెక్టర్ల నుంచి భువనేశ్వర్కు పిలుపు వచ్చింది. ఈ 2 మార్పులు మినహా మిగిలిన జట్టును యథాతథంగా ఉంచారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్టు శనివారం మొహాలీ వేదికగా ఆరంభం కానుంది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నెలాఖరు కల్లా కొత్త నోట్లకు అనుగుణంగా అన్ని ఏటీఎంలలో మార్పులు. రైతు రుణాల కోసం నగదు అందుబాటులో ఉంచాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన. చిరు వ్యాపారులు, వివాహ వేడుకల కోసం ఉపశమన చర్యలు ప్రకటించిన ఆర్బీఐ. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాత నోట్లు చెల్లవని కేంద్రం స్పష్టీకరణ. రేపటి నుంచి బిగ్ బజార్లలో డెబిట్ కార్డుపై 2,000 వరకు నగదు ఉపసంహరణ అవకాశం. డిసెంబర్ 31 వరకు ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్పై సేవా పన్ను రద్దు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో తీవ్రం కానున్న విపక్షాల ఆందోళన. దేశవ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం. నేడు పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన. నెలకు 100 రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా. జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు ఏపీ సర్కారు సన్నాహాలు. ఇంగ్లాండ్తో చివరి 3 టెస్టుల కోసం భారత జట్టు ఎంపిక. గౌతమ్ గంభీర్పై వేటు. పునరాగమనం చేసిన భువనేశ్వర్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.